శుభోదయం. న్యాయం అందరి హక్కు. ఆ హక్కుని కాపాడడానికి నేను చేసే ప్రయత్నంలో భాగమే ఈ వీడియోస్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ మధ్య కాలంలో కోర్టులో ఎక్కువ ఫైల్ అయ్యే కేసులు, చాలామంది ఇళ్లలో ఎదురయ్యే సమస్యలు దేని గురించి అంటే, కూతుళ్ళకి తండ్రి ఆస్తిలో లేదా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుందా, ఉండదా? ఉంటే ఎలాంటి కండిషన్లో ఉంటుంది? పెళ్లి అయినా ఉంటుందా, పెళ్లి కాకుండా ఉంటుందా? అది ఏ ఇయర్ నుంచి అమల్లోకి వచ్చింది? ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. అది ఈరోజు క్లారిఫై చేద్దాం. అయితే 2005 సెప్టెంబర్ 9th నుంచి హిందూ సక్సెషన్ యాక్ట్లో ఒక అమెండ్మెంట్ జరిగింది. దాని ప్రకారంగా కూతుర్లకు కూడా తండ్రి ఆస్తిలో కొడుకులాగా క్లాస్ 1 లీగల్ ఎయిర్ లాగా సమాన వాటా ఉంటుంది. సమాన వాటా అంటే ఏంటి అంటే, తండ్రి యొక్క ఆస్తిలో కొడుకు ఎంత షేర్ వస్తుందో కూతురికి ఎంత షేర్ వస్తుంది. తండ్రి ఇల్లు లేదా పూర్వీకుల ఇంటిలో కూతురు పెళ్లి అయినా కూడా కాకున్నా కూడా ఉండొచ్చు. తన వంతు వాటాని, పూర్వీకుల ఆస్తి నుండి తన వంతు వాటాని తను ఎవరికైనా అమ్మొచ్చు, గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఒకవేళ అప్పటికే తన సోదరులు, అన్నదమ్ములు ఆస్తిని పంచుకొని కూతురికి ఇవ్వకపోతే, వాళ్ళ చెల్లెగా అక్క కానీ ఇవ్వకపోతే, తను కోర్టుకు వెళ్ళి తన ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ని తిరిగి పొందొచ్చు. కానీ దీనికి ఒక లిమిటేషన్ ఉంది. ఏంటి అంటే, తన అన్నదమ్ములు ఆస్తి పంచుకున్న విషయం తనకు తెలిసినప్పటి నుంచి 12 years మాత్రమే తను కోర్టులో సూట్ వేయచ్చు. గుర్తుంచుకోండి, ఆస్తి పంచుకున్న తర్వాత 12 years కాదు. ఆస్తి పంచుకున్న విషయం తనకు తెలిసిన తర్వాత 12 years ఆ డేట్ నుండి 12 years తాను కేసు ఫైల్ చేయొచ్చు. ఆ తర్వాత కనుక తను కేసు ఫైల్ చేస్తే అప్పుడు తన రైట్స్ని తను కోల్పోవాల్సి ఉంటుంది. నంబర్ 2, ఇది ఒక కండిషన్ అనుకోండి. నంబర్ 2 కండిషన్, 2004 డిసెంబర్ 20 కంటే ముందు, గుర్తుంచుకోండి డేట్, December 20, 2004 కంటే ముందు తన పూర్వీకుల ఆస్తి ఆల్రెడీ తన అన్నదమ్ములు పంచుకున్నారనుకోండి. 2004 December 20 కంటే ముందే తన పూర్వీకుల ఆస్తి అన్నదమ్ములు పంచుకున్నారనుకోండి. అప్పుడు దానిపై తను కోర్టులో ఈక్వల్ రైట్ కోసం కేసు వేయడం జరగదు. వేసినా తను గెలవదు. నంబర్ 3 కండిషన్, ఈ ప్రాపర్టీ గనక, నేను పూర్వీకుల ఆస్తి అంటున్నా, యాన్సెస్టర్ ప్రాపర్టీ అంటున్నా. అంటే ఏంటి అంటే, తన తండ్రికి పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి యాన్సెస్టర్ ప్రాపర్టీ. తన తండ్రి సంపాదించిన ఆస్తి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. తన తండ్రి సంపాదించిన ఆస్తి కూతురికి సమాన వాటా వస్తుందా లేదా అనేది ఒక డౌట్. తన తండ్రి సంపాదించిన ఆస్తి వీలునామా రాయకుండా చనిపోతే దాంట్లో కూతుర్లకు కూడా కొడుకులతో సమానంగా ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. ఒకవేళ తన తండ్రి బతికుండగానే వీలునామా రాసి నా కొడుకులకి మాత్రమే ఈక్వల్ రైట్స్ రావాలి, లేదా ఈ ఆస్తి నా కొడుకుల మా చెందుతుందని రాసి చనిపోతే కనుక, అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే కనుక దానిపైన కూతుర్లకు హక్కు ఉండదు. దీనిలో ఏమో కండిషన్ వస్తుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాదు, వీలునామా రాసిండు తండ్రి, ఏమని అంటే ఈ ఆస్తి నాకు కొడుకులకు మాత్రమే రావాలి, లేదా నా తమ్మునికి మాత్రమే రావాలి, లేదా ఇంకొకరికి మాత్రమే రావాలని రాశాను అనుకోండి. అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాకపోతే దానిపైన కూడా కూతుళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఆ ఆస్తిపై కూడా కూతుళ్ళకి సమాన హక్కు ఉంటుంది. సో ఎప్పుడు ఉండదు అంటే, తండ్రి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయి ఉండి వీలునామా రాస్తే ఆ వీలునామాలో కూతుళ్ళ వాటా గురించి రాయకపోతే మాత్రమే కూతుళ్ళకి దాంట్లో హక్కు ఉండదు. ఇవి కండిషన్స్. ఈ కండిషన్స్ కాకుండా వేరే ఏ కండిషన్స్ ఉన్నా కూడా దాంట్లో కూతుళ్ళకి సమాన హక్కు ఉండదు.
ఒకవేళ 2004 డిసెంబర్ 20 కంటే ముందు కూతుళ్ళకి హక్కు ఉండేనా తండ్రి ప్రాపర్టీ పైన అంటే హక్కు ఉంటుండే, కానీ ఈక్వల్ రైట్స్ లేకపోతుండే. అది ఏ యాక్ట్లో పొందుపరచడం జరిగిందంటే 1956 హిందూ సక్సెషన్ యాక్ట్లో. దాని ప్రకారం కూడా కూతుళ్ళకి తండ్రి ఆస్తిపై కొంతవరకు రైట్స్ ఇవ్వడం జరిగింది. అది ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత ఇది ఓన్లీ హిందూస్కి మాత్రమేనా లేదా వేరే రిలీజియన్స్ వాళ్ళకు కూడా ఉందా అంటే, ఈ ఏదైతే యాక్ట్ ఉందో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిఖ్స్కి మాత్రమే వర్తిస్తుంది. హిందూ, బుద్ధిస్ట్, జైన్ మరియు సిక్కులకు మాత్రమే వర్తిస్తుంది. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, పర్షియన్స్ కానీ ఈ చట్టం వర్తించదు. వాళ్ళకి వాళ్ళ పర్సనల్ రిలీజియన్ లాస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఈ చట్టం వర్తించదు. దీనిలో నాకు తెలిసి చాలామంది డౌట్స్ ఉండొచ్చు. ఈ డౌట్స్ని మీరు గ్రూప్లో పోస్ట్ చేసినా నేను రిప్లై ఇస్తాను, లేదా నాకు పర్సనల్ కాల్ చేసినా కూడా డౌట్స్ అడగవచ్చు, లేదా మా ఆఫీస్కి వచ్చి కలిసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రాజశేఖర్ రెడ్డి, న్యాయవాది.